నమస్కారం. జిఎస్టి చట్టం కింద ఏదైనా ఒక వైలేషన్ జరిగితే బహుశా సపోజ్ పార్ట్నర్షిప్ ఫామ్ అనుకోండి, పరం మీదే మనం ట్యాక్స్ కానీ పెనాల్టీ కానీ అదర్ వెయ్యాలా, ఇండివిజువల్ పార్ట్నర్ మీద కూడా వెయ్యొచ్చా? ఇది క్వశ్చన్. పరం తరపున బిజినెస్ చేశారు, పార్ట్నర్షిప్ ఫాము, ఏదో వైలేషన్ జరిగింది, జరిగితే ఆటోమేటిక్ గా అసెస్మెంట్ అప్పుడు పెనాల్టీలు వేయడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇండివిజువల్ పార్ట్నర్ కి మళ్ళా తిరిగి అంటే ఫరం మీద కాకుండా ట్యాక్సిబుల్ పర్సన్ మీద కాకుండా ఇండివిజువల్ పార్ట్నర్ మీద కూడా సెక్షన్ 122(1)(a) కింద పెనాల్టీ వేయొచ్చా? ఇక్కడ పార్ట్నర్ ఏం ఆర్గ్యూ చేస్తున్నాడు, ట్యాక్సిబుల్ పర్సన్ మీద మీరు ప్రొసీడ్ అవుతున్నారు, ట్యాక్సిబుల్ పర్సన్ మీద అంటే పార్ట్నర్షిప్ ఫరం మీద బిజినెస్ చేసింది ఫరము, వైలేట్ చేసింది ఫరం, కాబట్టి ఫరం మీద మీరు ప్రొసీడ్ అవుతున్నారు, వెల్ అండ్ గుడ్, ఓకే. మళ్ళా పార్ట్నర్ మీద తిరిగి పార్ట్నర్ మీద ఇండివిజువల్ కెపాసిటీలో మీరు మళ్ళా పెనాల్టీ వేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆర్గ్యూ చేసినప్పుడు గౌహతి హైకోర్టు వాళ్ళు ఆ సెక్షన్ ని ఇంటర్ప్రిట్ చేస్తూ సెక్షన్ 122 వితిన్ బ్రాకెట్స్ లో 1(a) ఇక్కడ ఈ సబ్ సెక్షన్ స్టార్ట్ అయింది ఎనీ పర్సన్ అని మొదలు పెట్టారు. ఎవరైనా కానీ, ట్యాక్సిబుల్ పర్సన్ అనే మాట ఎక్కడా లేదు. ఎనీ పర్సన్, ఇటువంటి పర్సన్ ఎవరైనా సరే ఇన్వాయిస్ లేకుండా గూడ్స్ సప్లై చేసినా, లేదు గూడ్స్ ఇన్వాయిస్ లేకుండా రిసీవ్ చేసుకున్నా, యాక్చువల్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఏవి లేకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసిన, ఇట్లాంటి సందర్భాలన్నిట్లో సప్లై వితౌట్ ఇన్వాయిస్, ఇష్యూ ఇన్వాయిస్ వితౌట్ సప్లై, ఈ రెండు సందర్భాలు, అలాగే ఐటీసీ రాంగ్లీ అవైల్డ్ అండ్ యూటిలైజ్డ్ ఆర్ క్లెయిమ్డ్ ఏది జరిగినా సరే దీనివల్ల ఈ ఎనీ పర్సన్ అనే అతనికి ఈ దీంట్లో మన సిచ్యువేషన్ లో ఈ పార్ట్నర్ అనే అతనికి ఒక బెనిఫిట్ అనేది జరిగింది, ఒక బెనిఫిట్ అనేది అందుకున్నాడు. కాబట్టి సెక్షన్ 122(1)(a) అనేది అప్లై అవుతుంది. ఇంటెన్షన్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఎనీ పర్సన్ అని మొదలు పెట్టాడు కాబట్టి, అంటే మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళాలంటే పార్ట్నరే ఉండక్కర్లేదు, ఎవరైనా సరే ప్రొవోక్ చేయించి ఒక రిజిస్టర్డ్ డీలర్ చేత ఏదైనా ఒక తప్పు చేయించి ఆ తప్పులో వచ్చిన బెనిఫిట్ కానీ అతను పొందినట్టయితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది ట్యాక్సిబుల్ పర్సనా కాదా, రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూడకుండా ఎవరి మీదైనా సరే ఈ సెక్షన్ 122(1)(a) కింద పెనాల్టీ విధించే అధికారాలు సిజిఎస్టి చట్టం కింద ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టి గౌహతి హైకోర్టు వారు ఇవన్నీ క్షుణ్ణంగా విశ్లేషించి ఇక్కడ తప్పు జరిగింది, ఫరంలో తప్పు జరిగింది, ఇన్వాయిస్ ఇచ్చావు, మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ లేదు మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ జరిగింది, ఇన్వాయిసే ఇవ్వలేదు, లేదు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాంగ్లీ అవైల్డ్ అండ్ యూటిలైజ్డ్, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఫరం తరఫున ఫరంతో పాటుగా పార్ట్నర్ గా కూడా మీరు ఈ పెనాల్టీకి అర్హులు, మీరు దీన్ని అపిలేట్ అథారిటీ దగ్గర కంటెస్ట్ చేసుకోవాల్సిందే, ప్రైమాఫసీగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, పెనాల్టీ కరెక్ట్ గా విధించడం జరిగింది, మిగతా ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అన్ని మీరు వెళ్ళి అపిలేట్ అథారిటీ దగ్గర ఫైట్ చేసుకోండి అని చెప్పి గౌహతి హైకోర్టు ఇచ్చింది. చాలా డేంజరస్ జడ్జిమెంట్. ఎందుకంటే ఎనీ పర్సన్ అన్న దగ్గర ఎవరినైనా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిక్స్ చేసే అధికారం ఉంటుంది. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా పార్ట్నర్స్ కానీ, డైరెక్టర్లు కానీ, ఇతరత్ర మెంబర్స్ కానీ బిజినెస్ చేసేటప్పుడు ఫరంతో పాటుగా కంపెనీతో పాటుగా మళ్ళా పర్సనల్ గా కూడా వీళ్ళని కూడా ఫిక్స్ చేస్తున్నారు. కాబట్టి జరుగుతున్న వ్యాపార లావాదేవీలన్నీ జాగ్రత్తగా డే టు డే అఫైర్స్ గమనించుకోవడం అనేది చాలా 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 అవసరము. ఈ జడ్జిమెంట్ మనకు ట్యాక్స్ స్కాన్ వెబ్సైట్ లో పబ్లిష్ అయింది. మీరు కూడా ఒకసారి చదివి అవకాశం ఉంటే చదివి మీ ఓన్ అండర్స్టాండింగ్ కి కావాల్సిందిగా కోరుకుంటూ, మయాంక్ బన్సాల్ వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియా, సైటేషన్ 2026 ట్యాక్స్ స్కాన్ వితిన్ బ్రాకెట్స్ లో హెచ్సి హైకోర్ట్ 772. మీరు కూడా ఒకసారి ఈ జడ్జిమెంట్ చదివి సరైన సలహాలు ఇస్తారని చెప్పి మీ క్లయింట్స్ కి, అలాగే పార్ట్నర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా జాగ్రత్తగా డే టు డే అఫైర్స్ లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. నమస్తే.